విఎస్ న్యూస్ వార్తా సర్లి న్యూస్ కు స్వాగతం. జర్నలిస్టులపై దాడులకు నిరసనగా అంబేద్కర్ కు వినతి. పులివెందుల నియోజకవర్గం వేముల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, సాక్షి పత్రికా రిపోర్టర్ రాజారెడ్డిలపై కొంతమంది మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడాన్ని ఖండిస్తూ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై దాడి చేయడమే కాకుండా కెమెరాలను, సెల్ ఫోన్లను లాక్కొని పగలగొట్టడం తీవ్రంగా పరిగణించి వారిని వెంటనే అరెస్టు చేయాలని శనివారం హిందూపురం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన తెలిపి అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులపై నియంత్రణ కమిటీలను ప్రభుత్వం వెంటనే నియమించాలని, రాష్ట్రంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం ముఖ్యంగా జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ కల్పించి ఎవరైతే దాడికి పాల్పడినారో వాళ్లను వెంటనే కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పేసి హిందూపురం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తాం. తాగునీటి సహకార ఎన్నికల్లో భాగంగా సాక్షి మీడియా ప్రతినిధులపై విచక్షణరహితంగా కొంతమంది గూండాలు దాడి చేయడంతో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ హిందూపురం జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి శాంతియుతంగా రాజ్యాంగబద్ధ విధంగా వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి సమర్పించడం జరిగింది. అందులో భాగంగానే హిందూపురం జర్నలిస్టులు మొత్తం అంతా కలిసి ఎంతో అంత ఐక్యతతో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ఎవరైతే దాడికి పాల్పడినారో వారిని ఇమ్మీడియట్లీ కేసు నమోదు చేసి అత్యధిక కేసు నమోదు చేసి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటివి పునరావృతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం.